జరిగించి నీ దాసుడనగు దీన్ని తెలియచేసితివి. కాబట్టి దేవా యెహోవా 2 సమూయేలు 7:29 7:29 దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చూడండి, ఇక్కడ ఒక ప్రార్థన మనం వింటూ ఉన్నాం. అది దావీదు మహారాజు గారు చేసినటువంటి ప్రార్థన. ఆయన దేవునికి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, యెహోవా దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నా ప్రభువా, నీ సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇక్కడ 2 సార్లు ఒక మాటను మనము వింటున్నాం. ఏంటది? కుటుంబము ఆశీర్వాదము. కుటుంబము ఆశీర్వాదము. మరి దావీదు మహారాజు గారు ఆయన ఈ ప్రార్థన కుటుంబమును ఉద్దేశించి ది హౌస్ ఆఫ్ డేవిడ్ అంటాం మనం. ఆయన ఒక్కరి కోసము ప్రార్థన చేయడం లేదు. ఆయన తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, కుటుంబం యొక్క ప్రాధాన్యత మనకు ఈ లోకంలో ఎంతో ప్రాముఖ్యమైనది. కుటుంబము ఆరోగ్యముగా ఉంటే ఆ యొక్క కుటుంబంలోని వ్యక్తులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇంకా వారి యొక్క చుట్టాలు, అదే రకంగా ఆ సమాజము, ఆ సంఘము, ఆ దేశము అంతా ఆశీర్వదింపబడుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రార్థనలో నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడాలి. ఇక్కడ ఈ రోజున ఈ కూటము యొక్క పేరు ఏంటమ్మా? కుటుంబ ఆశీర్వాదం. ఒక ఆశీర్వాదం కాదు, ఈ కూటమి యొక్క పేరు ఏంటిది? కుటుంబ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ మీటింగ్. కుటుంబ ఆశీర్వాదము. ఇది ఏ ఒక్కరికి అంటే వారు సాక్ష్యం చెప్పి ఉన్నారు. ఇందాక కృపాజ్యోతి గారు ఏమని చెప్పి ఉన్నారంటే, ఆమె సాక్ష్యం చెప్తూ నా భర్త అని ఆయన పేరు చెప్పింది, నా పిల్లలు అని ఆయన పేరు చెప్పింది. ఆమె ఎవరి కోసమో తాపత్రయపడుతున్నది? కుటుంబము. షీఈస్ థింకింగ్ అబౌట్ అండ్ షీఈస్ వెరీ మచ్ కన్సర్న్ ఆన్ హర్ ఫ్యామిలీ. చూడండి ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన జీవితంలో కుటుంబము చాలా విలువైనది. దేవుడు కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అని అంటే, కుటుంబము అంతా కలిసి దేవునిని ఆరాధిస్తే ఆ ఇల్లు ఒక పరలోకమును మరిపిస్తూ ఉంటుంది. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు ఈ మాటను? మరి హల్లెలూయా. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఈ రోజున. ఎందుకంటే నేను ఫస్ట్ నేను చెప్తూ ఉన్నాను, కృపాజ్యోతి గారు 3 చెల్లెళ్ళు కనిపిస్తున్నారు, వారి నాన్న కనిపిస్తున్నారు, వారి మమ్మీ కనిపిస్తుంది, అలాగే వారి ఫ్యామిలీస్ కనిపిస్తున్నాయి. కుటుంబము. మరి ఈ కూటం పెట్టుకున్నారు. వాళ్ళ తల్లి 5 మాత్రమే పెట్టుకోకుండా మిగతా వాళ్ళందరినీ ఎందుకు పిలిచారు? బికాజ్ దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ అండ్ షీ వాంట్స్ టు ఎక్స్టెండ్ దేర్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. అలాగే ఆత్మీయ కుటుంబము. ఇక్కడ మనం 2 కుటుంబాలను మనం చూస్తున్నాం. మొదటిది వారి యొక్క శారీరకమైన కుటుంబాన్ని పిలిచారు. రెండవది ఆత్మీయమైన కుటుంబాన్ని కూడా వారు పిలిచి వారు చక్కగా వారి యొక్క సంతోషాన్ని
మనతో వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. ఇదంతా చక్కని ఆశీర్వాదకరమైన సమయం. అందువలన ఈయన దావీదు మహారాజు గారు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటూ ఉన్నారు అని అంటే, యెహోవా నా ప్రభువా, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడులాగున నీవు నాకు సహాయం చెయ్యి అంటూ ఉన్నారు. కుటుంబం గురించి మనం దేవుని యొక్క లేఖనంలో అనేక మాటలు మనం చదువుకోగలుగుతూ ఉంటాం. ఇంకా కుటుంబం యొక్క ప్రాధాన్యతతో మనం చెప్పాలి అని అంటే, యెహోషువ భక్తుడు ఆయన 24వ అధ్యాయము 15వ వాక్యంలో చాలా ఛాలెంజ్తో కూడిన మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అది ఒకసారి మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మనం ఒకసారి 15వ వాక్యములో, యెహోవాను సేవించుట చదవండమ్మా. మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనండి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని. ఈ సందర్భము ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ మాటలు మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలు మరి అనేకమైన శ్రమలు పొంది 40 సంవత్సరములు ఎడారిలో ప్రయాణించి ఎర్ర సముద్రం దాటి యోర్దాను నది దాటి బయటకు వచ్చారు. వాళ్ళు కొంచెం కుదురుకున్నారు, కొంచెం బాగానే ఉన్నాయి, అన్ని ఇల్లు కట్టుకొని బాగానే వాళ్ళ యొక్క జీవితాలు సాగుతున్నాయి. అప్పుడు ఒక సమయంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అంటే, అన్య దేవతల వైపుకు వాళ్ళు తిరిగిపోతూ ఉన్నారు. ఎలాగ వెళ్ళిపోతున్నారమ్మా కుమారి? అన్య దేవతల వైపుకు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అన్య విశ్వాసాల వైపుకు, వ్యర్థమైన దేవతల వైపుకు, వ్యర్థమైన నమ్మకాల వైపుకు, వ్యర్థమైన విశ్వాసాల వైపుకు, ఉపయోగం లేనటువంటి విశ్వాసాల వైపుకు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళ ఆ సమయంలో ఏం చేశారనంటే, దేవుడు చేసిన మేలులను వాళ్ళు మరచిపోయారు. వాళ్ళు గుర్తించడం మర్చిపోయారు. ఎందుకు దేవుడు చేసిన మేలులు వాళ్ళు మర్చిపోయారంటే, వాళ్ళ పొట్ట నిండా భోజనము ఉన్నది, చక్కని ఇల్లు ఉన్నది, వాళ్ళు సంచరించడానికి బ్రతకడానికి తగినటువంటి వనరులు వచ్చాయి. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? దేవుడిని ద సింప్లీ ఫర్గెటన్ ది లార్డ్ జెహోవా, ఆయన దేవుని మర్చిపోయారు. వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్య దేవతల వైపుకు వాళ్ళు తిరిగారు, అన్య విశ్వాసాల వైపుకు వాళ్ళు మళ్ళీపోయారు. అటువంటి సమయంలో మరి యెహోషువ వాళ్ళతో ఏమంటూ ఉన్నాడనంటే, ఇది చాలా దిస్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఒక కుటుంబ యజమానికి ఆయన ఏమంటూ ఉన్నాడనంటే, వాళ్ళందరినీ సమావేశపరిచాడు. ఇశ్రాయేలీలందరినీ ఏం చేశాడమ్మా? సమావేశపరిచాడు. ఈయన చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. అయ్యో, మరి దేవుడు మన పట్ల చేసిన మేలులను మనం మర్చిపోయి ఎందుకు అన్య దేవతల వైపుకు మనం తిరిగిపోతూ ఉన్నాం అని అంటూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను. ఈయన ఏమంటూ ఉన్నాడనంటే, నదికి అవతల వైపు, నదికి యువతల వైపు రెండు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది, నది అద్దరి వైపు ఉన్న దేవతలను మీరు సేవిస్తారా, లేదా యువతల వైపుకు వచ్చేసరి కనుక ఈ దేవతలను మీరు సేవిస్తారా అని అడుగుతున్నారు. ప్రియమైనటువంటి మరి సహోదరులాగా, మనం నది అవతలి వైపున ఉన్నామా? నదికి ఇప్పుడు యువతల వైపునికి వచ్చామా? మనం యువతల వైపుకి వచ్చామని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఈయన యెహోషువ వారితో ఏమనంటూ ఉన్నాడంటే, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేవతలను మీరు సేవించున్నారో, మీరు ఎవరిని సేవిస్తున్నారో వారినే సేవించండి. నది అద్దరిని మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకొని ఆయన నామములో బాప్తిస్మము పొందుకొని
ఆయనను అనుసరిస్తూ ఆయన పట్ల మన విశ్వాసాన్ని చూపడం ప్రారంభించామో మనం నది దాటుకొని మనం యువతలకి వచ్చేసాం. అవునా? నది దాటి యువతలకు వచ్చిన తర్వాత ఈసారి మనకు ఏది కావాలి? దేవుని యొక్క వాక్యము, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల నమ్మకమే కావాలి తప్ప ఏ రకమైనటువంటి మూఢనమ్మకాలు కానీ, ఏ రకమైనటువంటి ముహూర్తాలు కానీ, ఏ రకమైనటువంటి అన్య దేవతల వైపు కానీ మనం వెళ్ళే అవసరం మనకు లేదు. ఇక్కడ ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, ఓకే మీరు ఎలాగైతే వెళ్ళిపోండి, మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి, నేనును నా ఇంటి వారును. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక దావీదు మహారాజు గారు నిత్యము నా కుటుంబము, ఆయన ఏమన్నాడమ్మా? నా కుటుంబము, ఆయన నా కుటుంబము అంటూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నేనును నా ఇంటి వారును. చూడండి, కుటుంబము యొక్క ప్రాధాన్యత. పురుషులు జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఇక్కడ ఎవరు ఎలాగ పోయినా సరే, నేను నా ఇంటివారు అంటే ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? ఇంటివారు అంటే యజమాని, భార్య, పిల్లలు, ప్రైమ్, తర్వాత మిగతా వాళ్ళు. నేనును నా కుటుంబము, నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆయన ఎంత ధైర్యముగా ఈ మాట పలుకుతూ ఉన్నాడో మనము గమనించాలి. ఎందుకంటే ఆయన ధైర్యం ఏంటి? ఒకవేళ బహుశా ఆయన ఏం చేశారంటే, ఆయన ఇంట్లో డిస్కస్ చేశారు ఈ మాట చెప్పడానికి ముందు, అంతేనా? డిస్కస్ చేయకుండా బయటకు వచ్చి ఈ స్టేట్మెంట్ ఇచ్చేసారనుకోండి. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి, నాన్న యెహోషువ నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడే, జోషువ గారు నేను నీతో పాటు వస్తానని నేను అనలేదే అంటే ఆయనకు అవమానం కదా. అందువలన ఆయన బహుశా హీ మే బి డిస్కస్ దీస్ థింగ్స్ విత్ హర్ చిల్డ్రన్. ఆయన వారి యొక్క పిల్లలతో, వారి యొక్క భార్యతో, ఆయనకి కలిగి ఉన్న సమస్తమైన కుటుంబంతో చెప్తున్నాడు, అబ్బాయి చూడండి దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు చేశాడు, మరి నన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించాడు, అనేక యుద్ధాలు నేను జయించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, అటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే నాతో పాటు ఎంతవరకు నడిచిన వాళ్ళందరూ కూడా అన్య దేవతల వైపు తిరిగిపోతూ ఉన్నారు. కానీ నేను ఒకటి నిర్ణయించుకున్నాను పిల్లలు. ఏం నిర్ణయించుకున్నానంటే, మనకు బలముగా ఉన్న దేవుడు, మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు, మన కొండగా ఉన్న దేవుడు, బలవంతుడైన దేవుడు మనకు ఉన్నాడు కనుక ఆ దేవుడినే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను మోషే గారికి కూడా ఉన్నాను. ఆయన చేసిన అద్భుతాలను కళ్ళారా నా స్వయంగా నేను చూశాను, నేను విన్నాను, నా కళ్ళతో నేను చూశాను కనుక మరి తన భార్యతోనూ తన బిడ్డలతోనూ చెప్తూ ఉన్నాడు, నేనును నా ఇంటి మనందరం కూడా ఎవరు ఏ రకముగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనందరం కూడా ఏకభావముతో మనం కలిగి ఉండాలి. ఈ సమయంలో మరి కుటుంబ యజమానిగా ఉన్నవారు, కుటుంబ యజమానులుగా ఉన్నవారు, ప్రస్తుతం మీటింగ్ మరి ఆశీర్వాదం గారిని ఉద్దేశించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. మరి ఇదంతా వారి కుటుంబము. ఇక్కడ యెహోషువ ఏ రకంగా వాళ్ళ పిల్లలతోనూ భార్యతోనూ లోపల డిస్కస్ చేసి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు ఎలా పోతారో పొండి, నేనును నా ఇంటి వారిని, ఐ వాంట్ టు వర్షిప్ మై లార్డ్. మీరు ఎలా వెళ్ళినా నాకు అనవసరం. దట్ మచ్ ఆఫ్ కరేజ్ వీ హ్యావ్ టు హ్యాడ్ ఇన్ అవర్ లైఫ్. ఈ రోజున మరి మన పిల్లలతో మనం మాట్లాడగలగాలి. ఎంతమంది మీ పిల్లలకు కుటుంబ యజమానులుగా ఉన్నవారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వగలుగుతూ ఉన్నారు? ఈ రోజున ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వగలుగుతూ ఉన్నారా? లేదా మరి నా పిల్లలు కానీ నా ఇంటిలో నా మాట వినరండి అని మీరు చెప్పగలుగుతూ ఉన్నారా? మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈయన ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అక్కడ కుటుంబము గురించిన ప్రాధాన్యతను మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడంటే, మరి అంత గొప్ప ఛాలెంజ్ కలిగిన మాట ఇక్కడున్న ప్రతి వారు మనం చెప్పగలిగినటువంటి సందర్భం మనకు వస్తున్నది. ఈ సేవించుట. ఓకే, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని, ఒక మాటను మనం అనుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు కదా ఆయన. మరి ఎలాగ సేవించాడు ఆయన? మరి తెలుసుకోవాలి కదా మనం. ఇది యెహోషువ గారు సింపుల్గా ఏమన్నారంటే, మీరు ఎలాగపోతే పుండ్రా నాయన,
నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము అని చాలా ధైర్యంగా చెప్పాడు కదా. ఆయన హౌ హీ వర్షిప్ ద లార్డ్ అనేది మనం కొద్దిసేపు మనం చూద్దాం. యెహోవాను సేవించుట అంటే మొదటిది కృతజ్ఞత కలిగి ఉండుట. హల్లెలూయా చెప్పండి అమ్మ. యెహోవాను సేవించుట అంటే ఏంటి? సేవించుట అంటే మళ్ళీ చెప్పాలి, నిద్రపోకుండా చెప్పాలి. మంచినీళ్ళు తాగుతున్నారు, మరి మనం ధ్యానిస్తే ఎలాగ సేవించాడంటే, మరి చాలామంది అనేక మంది అనేక రకాలుగా దేవునిని సేవిస్తూ ఉంటారు. మొదటిగా దేవునిని సేవించుట అంటే కృతజ్ఞత కలిగి ఉండుట. దేవునిని సేవించుట అంటే ఏంటమ్మా? కృతజ్ఞత మనం ఎప్పుడు కలిగి ఉండాలంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను గుర్తించడం మనం నేర్చుకోవాలి. అమ్మ, నా మాటలు మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను we should recognize what God has done in our lives. మన జీవితంలో ఏ మేలులు చేశాడు అది మనం గుర్తిస్తే అది కృతజ్ఞత కలుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలు మరి ఇందాక నేను చదివించినప్పుడు యెహోషువ దగ్గర ఏం చేశారంటే, వాళ్ళు గుర్తించడం మానేశారు. ఏం మానేశారమ్మా? గుర్తించట్లేదు. గుర్తించక వాళ్ళు అన్య దేవతల వైపు తిరిగారు. వాళ్ళకి ప్రస్తుతం మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కడుపు నిండిందని చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అన్నీ మాకు సరిపోయినాయిలే, మరి ఎవరి వలన కలిగినవి అన్నీ మర్చిపోయి వాళ్ళ అన్య దేవతల వైపు తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. ఈరోజు జరుగుతున్నది అదే. ఐ అప్రిషియేట్ కృపాజ్యోతి ఫ్యామిలీ దట్ దేర్ దిస్ మీటింగ్ ఈజ్ ప్రపోజ్డ్ ఫర్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్. అవునా తల్లి? ఆమె ఏం చేస్తున్నదని అంటే గుర్తించింది, అవును, ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బ్లెస్సింగ్స్ టు మై ఫ్యామిలీ. ఈరోజు దేవుడు నా జీవితంలో గొప్ప మేలు నాకు చేశాడు. నా భర్తకు అనారోగ్యముగా ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచాడు. మరి నా ఇద్దరు బిడ్డలను పాస్ అవ్వడానికి ఆయన మేలు చేశాడు. అలాగే నా ఇంకో కుమారు ఉద్యోగ ప్రయత్నాల్లో సహకరిస్తూ ఉన్నాడు. షీ రికగ్నైజ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్ దట్ గాడ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ హర్ లైఫ్. మనం కృతజ్ఞత ఎప్పుడు ఇతరులకు మనం చూపించగలమని అంటే ఎప్పుడు చూపించగలం? మనం ఎప్పుడు చూపించగలమమ్మా కృతజ్ఞత ఇతరులకి? అవును, నువ్వు ఇది నాకు చేసావు దేవా అని మనం గ్రహించినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిని సేవించుట, దేవునిని ఆరాధించుటలో ఒక భాగము ఏమిటంటే దేవునిని మనం కృతజ్ఞత కలిగి ఉండుట. మరి ఈ రోజున ఒక ప్రశ్న ఏమిటంటే మీ అందరికీ కూడా, ఈ కృతజ్ఞత ఈ దినాన్ని ఒక కుటుంబం చూపిస్తూ ఉన్నది. దీనిలో మీరు ఎంతమంది మీకు కలిగిన మేలులను గుర్తిస్తూ ఈ రకమైన కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకోవాలని మనసులో ఆలోచిస్తూ ఉన్నారు? చూడటానికంటే వచ్చాం కానీ అయ్యారు ఇలాంటి మాట్లాడితే పద్ధతి కాదండి అంటారా? వద్దు. ఎందుకంటే దేవునిని చేసిన మేలులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేసిన ప్రతి మేలును మనం గుర్తుపెట్టుకోవాలి. 103వ కీర్తనలో ఏమని వ్రాయబడి ఉన్నదో మన అందరికీ తెలిసింది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరి దేనిని మరువకమని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇంతవరకు బాగానే ఉంది. నన్ను చెప్పనవ్వకుండానే చెప్పేస్తున్నారు. వందనాలు మీ అందరికీ. మరి దేనిని మరువకుండా ఉండాలి అని అంటే మన కుటుంబాలలో కూడా దేవుని యొక్క మేలులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం కృతజ్ఞత కూడికలు మనం ఏర్పాటు చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. ఇంకోటి పాడండి. మరి ఆపేసుకుంటే ఎలాగా? అంటే నేను పాడితే వెనకాల పాడేయడం, లేకపోతే మానేయడం. మరి నాకు పాటల పుస్తకం ఉందేటి?
నాకు పాటల పుస్తకం ఉందేటమ్మా, మంచిది. మరి మన జీవితంలో కలిగిన ప్రతి విషయంలోని దావీదు మహారాజు గారు ఆయన దేవునిని సేవించడంలో ఒక మంచి అంశాన్ని సేవించదములో మనము మొదటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదటిది కృతజ్ఞత. మరి ఈ కృతజ్ఞత చెల్లించినప్పుడు మనము సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కృతజ్ఞత చెల్లించాలా? దీనికి కూడా మీరు చెప్తారు, నేను చెప్పకుండా. మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనం కృతజ్ఞత చెల్లించాలా? దుఃఖంగా ఉన్నప్పుడు మనం కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం లేదా? సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మరి బాధలో ఉన్నప్పుడు, ప్రతి సమయంలోనూ మనం ఏం చేయాలంటే ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ మరి మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యంలో చాలా చక్కని మాట వ్రాయబడి ఉండటం మనం గమనించగలము. మరి ఏ పరిస్థితులలోనైనాను సరే ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించవలసిన వారమైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా, కష్టంలోనైనా, దుఃఖంలోనైనా సరే దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అని అంటే ఆయన మనకు ప్రాణాలతో జీవముతో ఈ భూమి మీద నిలవబెట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే మనము కృతజ్ఞతలు ఆయన కృప మనపై అత్యధికముగా ఉన్నది కనుక మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన కృప లేనిదే మన జీవితంలో ఏమీ జరగడం లేదు కనుక మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. నీ కృప చాలును ప్రభువా నాకు, నీ కృప చాలును ప్రభువా. అందరూ పాట పాడుతున్నాం. చాలును ప్రభువా నాకు, నీ కృప చాలును ప్రభువా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేను, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృపతో నన్ను నింపుము ప్రభువా, నీ కృపతో నన్ను నింపుము ప్రభువా. కృపగల యేసయ్యా, మా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా, కృప చూపుము యేసయ్యా, కృపగల యేసయ్యా, కృప చూపుము యేసయ్యా, కృపగల యేసయ్యా, నా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. నా బలహీనతలో నా బంధకములలో విడిపించెను, నా బలహీనతలో నా బంధకములలో నీ కృప నన్ను విడిపించెను. కృపగల యేసయ్యా, నా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా, నా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా, కృప చూపుము యేసయ్యా, కృపగల యేసయ్యా, కృప చూపుము యేసయ్యా, కృపగల యేసయ్యా, నా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. హల్లెలూయా. ఈ కృతజ్ఞత స్తుతి మనం ఏ పరిస్థితిలో ఉన్నా చెల్లించాల్సిందే. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కృపగల యేసయ్యా, నా మంచి యేసయ్యా పాట పాడుకుని, విచారంగా ఉన్నప్పుడు గుడి మానేసి, నిన్నే విచారంగా ఉన్నప్పుడు దొరికేసింది, విచారంగా ఉన్నప్పుడు గుడి మానేసి ఏదో వంకెటేసుకుని ఉంటే అది దేవునిని సేవించుట కాదు. వర్షిపింగ్ అంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయనను ఆరాధించుకోవడం, పాటలు పాడడం, సంతోషంగా ఉండడం, మరి దుఃఖాల నుంచి మనం విడుదల పొందడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటంటే మనము ప్రతిరోజు 365 దినాలు, 7 రోజులు, 24 గంటలు కూడా మనం ఎలా ఉండాలని దేవుడు మన కోసం ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడమ్మా?
సంతోషముగా ఉండాలని, సంతోషముగా మాత్రమే ఉండాలని దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంకా మరి ఈ కుటుంబంలో తండ్రులు, పిల్లలు, మరియు భర్త లేదా భార్య వీళ్ళందరూ ఉన్నప్పుడు దేవుని సేవించుట అని అంటే మీరందరూ ఒకటి అనుకోవచ్చు, దేవుని సేవించుట అంటే అయ్యగారు ఇంక ఈ పాట చెప్పారు కనుక నేను అదే పని కింద పాటలు పాడుకుంటూ, అమ్మ కుమారి దేవుని సేవిస్తూ ఉన్నావా, మంచిది, సేవించు, కిందకెళ్ళి అమ్మ సేవించు తల్లి. దేవుని సేవించుట అంటే మరి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గదిలో కూర్చుంటే అదే సేవ? చెప్పండి. ఇది ఒక ప్రశ్న మీ అందరికీ. దేవుడు నేను సేవించాలని అయ్యగారు చెప్పారు కనుక పాటల పుస్తకంలో అన్నట్టు కట్టుకెళ్ళిపోతాను, బైబిల్లో అని కట్టిపోతాను, ఇంకా అదే తలిపేసేసుకుంటాను, ఇంక ఇక్కడే కూర్చుంటాను అని అనుకుంటే అది సేవేనమ్మా? నాకు అనుమానం ఉంది, మీరు ఎవరొకరు చెప్పండి. అయ్యగారు సేవేనండి, అది ఆయనకు అనుమానం వచ్చింది. ఓకే, దేవునిని సేవించుట అంటే మనం ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పనిని మనం చేయాలి. దేవునికి కేటాయించే సమయాన్ని, దేవునికి కేటాయించే మన బలాన్ని, మన శక్తిని కేటాయిస్తూ మన కుటుంబము కొరకు ఖచ్చితంగా మనం సమయాన్ని కేటాయించవలసిన అవసరం మనకున్న తండ్రులారా, మీతో నేను దేవునిని సేవించుట అంటే మన కుటుంబాన్ని ఒక మంచి మార్గములో నడిపించుట. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవించుట అంటే పాటలు పాడడము మాత్రమే కాదు, దేవునిని సేవించుట అంటే ప్రార్థన చేయడము మాత్రమే కాదు, దేవునిని సేవించుట అంటే బైబిల్ చదవడము మాత్రమే కాదు. ఈ పాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అవి మన నిత్య జీవితంలో వాటిని అమలు పరచుట. ఏం చేయడం? టు ఇంప్లిమెంట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ద కమాండ్మెంట్స్ ఇన్ హిస్ వర్డ్. ఆయన దేవుని లేఖనములో మనకు అనుగ్రహించిన వాటిని మనం మన నిత్య జీవితంలో ఏం చేయాలి? వాటిని ఉపయోగించాలి. మరి తండ్రులకు దేవుణ్ణి సేవించడం ఎలాగంటే, పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను, ఇది కూడా దేవునిని సేవించుట. దట్ ఈస్ వాట్ జాషువా డన్ ఇన్ హర్ ఫ్యామిలీ. ఆయన యెహోషువ ఏం చేశారంటే ఆయన కుటుంబంలో వారి పిల్లలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి అబ్బాయి, మరి నేను వెళ్ళి ఇలా ప్రకటిస్తూ ఉంటాను, మరి మీరు నా మాట వింటారా? వినాలి అని దేవుని గురించి ఆ పిల్లలకు యెహోషువ గారు ప్రైవేట్గా ఆయన క్లాస్ స్పీకర్. మరి ప్రియమైనటువంటి తండ్రులు ఉన్నారు, ఇక్కడ తల్లులు ఉన్నారు, యవనస్తులైన పిల్లలు కూడా ఉన్నారు. మీరు మరి తండ్రులకు చెప్పేది ఏంటంటే, దేవునిని సేవించుట అంటే మరి వీటితో పాటు డివోషన్తో పాటు ఆయన వాక్యాలను మన నిత్య జీవితంలో అన్వయించుకోవడము. తండ్రులు మీ పిల్లలకు సరి అయిన మార్గాన్ని మనము బోధించవలసిన అవసరము మనకు ఎంతైనా ఉన్నది. మరి సామెతల గ్రంథంలో చూస్తే తండ్రులకు పిల్లలకు అనేకమైనటువంటి చక్కని ముత్యాల లాంటి మాటలు ప్రభు వాక్యంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. చూడండి ప్రియమైన యవనస్తులు నాకు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ టు దిస్ యంగ్ జనరేషన్. మీరు చాలా తెలివైన వాళ్ళు అని మీరు అనుకుంటూ ఉన్నారు, కానీ మరి చక్కని మాట చెప్పింది ఇందాక అమ్మాయి శిరీష, వాళ్ళ నాన్న కోసం, నాన్న కూతురు అనుకుంటుంది. మరి ఆవిడ అంత నవ్వు వచ్చిందో ఎవరికే? అక్కడంటే ఆయన వెనకాల కూర్చుని ఆయనకి ఇంకా నవ్వు వచ్చేస్తుంది. అక్కడ ముగ్గురు, నీకు ఒకటే. మరి నా కూతుళ్ళు నాన్న కూతుళ్ళే కదా ముగ్గురు కూడా. మా నాన్నకి బాగాలేనందువల్ల కూట పెట్టుకున్నానండి అని ఆ పిల్ల చెప్పింది. మరి నువ్వు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలి, అనవసరంగా అనేసింది. అనకుండా ఉంటే నేను ఈ మాట అనకూడదు. మీ అమ్మకే నీకు సంబంధం లేదు, నువ్వు సాక్షి చెప్పావు కనుక నీ కవర్ నీదే. అంతేనండి అయ్యారు, నీ కవర్. మరి ఇద్దరు సాక్ష్యాలు, 2 కవర్లు. ఓకే, ఇవ్వాలి. ఆవిడ ఎప్పుడైనా పట్టుకుంటాను, నేను పట్టుకోలేను కదా. మంచిది. ఇక్కడ మరి తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలోను వారిని బోధలోను మీరు పెంచవలెను. ఓకే, ఇంటర్. మరి పిల్లలు ఏం చేయాలి? దేవునిని సేవించుట అంటే భక్తిగా ఉండడమే కాదు, కానీ దేవుని వాక్యాలు
మన నిత్య జీవితంలో మనము అమలు చేయటం మనము నేర్చుకోవాలి. మరి యవనస్తులైన పిల్లలకు నేను ఒక మంచి మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రవర్తన వలన మీ తండ్రి, మీ తల్లి, నీ కుటుంబము గౌరవించబడాలి, సంతోషింపబడాలి. హల్లెలూయా. మరి నీ యొక్క అదే దేవునిని సేవించుట. మరి పిల్లలు అనుకోవచ్చు, అయ్యారు దేవునిని సేవించుట అని పెద్దోళ్ళకు మాత్రమే మీరు చెబుతున్నారంటే నో. నేను చిన్న పిల్లలు కూడా దేవునిని ఎలాగ సేవించగలరు మీరు అంటే మీ అమ్మను, మీ నాన్నను మీరు గౌరవించడం ద్వారా దేవునిని మీరు సేవించవలసిన వారై ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట, యవనస్తులు దేవునిని ఎలాగ సేవించాలో మరి దేవుడు చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని 11వ అధ్యాయం అనుకుంటాను తీసి చదవాల్సిందిగా నేను కోరుతున్నాను. యవనస్తుడా నీ యవన కాలమందు, అది చదవండి అమ్మ ఒకసారి. ఓకే. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు అమ్మ నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. హల్లెలూయా. దేవునిని సేవించుట, హౌ వి వర్షిప్ గాడ్. యవనస్తులకి ప్రశ్న, మేము దేవుని ఎలా సేవించాలి? ఓకే, దేవుని సేవించడానికి మరి ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం పాటలు, వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, ఓకే, వీటితో పాటు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. తల్లిదండ్రుల కోసం నేను మాట్లాడాను. రెండవది పిల్లల కోసం. ఇది కేవలం కృపాజ్యోతి గారి ఇంట్లో ఉన్న పిల్లల కోసం మాత్రమే కాదు సుమండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు, వారిని ఉద్దేశించి, తల్లిదండ్రులను ఉద్దేశించి నేను మాట్లాడుతూ ఉన్నాను. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. బీ హ్యాపీ అండ్ బీ మెర్రీ. అండ్ నీకు ఏది నచ్చితే అది చెయ్యి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది యవనస్తులతో. ప్రియమైన ఈ మాటలు వింటూ ఉన్న యవనస్తులారా, మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మీరు దేవునిని మహిమపరచాలి, దేవునిని సేవించాలని అంటే మొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే మీ తల్లిదండ్రులను గౌరవించాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మొదటిగా మీ తల్లిదండ్రులను మీరు గౌరవిస్తే అది దేవునిని సేవించడంలో మొదటి మెట్టు అవుతుంది. మీ యవ్వన కాలమందు మీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీకు నచ్చిన పని నువ్వు చేయాలి, నువ్వు నచ్చిన కార్యక్రమంలో నువ్వు ఉండొచ్చు. అయితే నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చూడండి, చాలా భయంకరమైనటువంటి మాట. మొదటి 2 వాక్యాలలో దేవుడు మనకి ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. అమ్మాయిలు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. అమ్మ జుట్టు తర్వాత తీసేసుకోవచ్చు, నేను 10 అయితే వెళ్ళిపోతాను. ఇంక తెల్లవార్లు ఇప్పేసుకోవడం, వేసేసుకోవడం, అదే ఉద్యోగం. ఇంకా నిన్నే అప్ప నేను చాలామంది కొంచెం డ్రౌజీగా ఉన్నారండి. నేను జోకులు వేస్తున్నాను. ఓకే, చాలామంది కళ్ళు మూతపడుతున్నాయని చెప్పి నేను ఇలా కొంచెం మాట్లాడుతున్నాను. ఇప్పుడు యవ్వనం మరి చాలా భయంకరమైన మాట ఏంటంటే, నీ నచ్చినట్టుగా నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించే, ఏమీ పర్వాలేదు. కానీ వీటన్నింటిని బట్టి తీర్పులోనికి వచ్చునని నీవు జ్ఞాపకం ఉంచుకో. యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్. చూడండి, ఇక్కడ కూర్చున్న యవనస్తులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, మనందరం కూడా ఒక మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనం తీర్పులోనికి మనము రాబోతున్నాం. మనం చేసిన క్రియలు మంచివైనా చెడ్డవైనా, అవి ఉపకారమైన అపకారమైన, అవి తీర్పులోనికి వచ్చునని జ్ఞాపకం ఉంచుకోము. మరి యవనస్తులతో నేను కుటుంబము ఆశీర్వాదముగా ఉండాలి, దేవునిని మనం సేవించాలి అని అంటే యవనస్తులు లేదా పిల్లలు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. అయితే నన్ను ఎవరు ఏమీ చూడడం లేదులే,
అని నీవు అనుకుని ఎడల ప్లీజ్ రిమెంబర్ దట్ యూ షుడ్ బి ఇన్ ఎ ట్రిబులేషన్. నీవు తప్పనిసరిగా తీర్పులోనికి రాబోతూ ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. లేత వయసును నడి ప్రాయమును గతించిపోవునవు గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దాని తొలగించుకో. హల్లెలూయా. ఏం తొలగించుకోమంటున్నాడమ్మా? నీ దేహము చెరుపు దానిని. దేవుడు చేసిన మేలులను మనం ఎలాగైతే గుర్తించాలో, మన హృదయంలో మన మనసులో మనల్ని చెరిపేసేది ఏంటి అనేది మనం ఏం చేయాలమ్మా? గుర్తించాలి. వీ షుడ్ రికగ్నైజ్. మనల్ని ఏది చెడిపేస్తుంది, మన ఆలోచనలను ఎవరు చెడగొడుతూ ఉన్నారు, మన నడవడికను ఎవరు నియంత్రిస్తూ ఉన్నారు, మన నడవడికను ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, మన నడవడికను ఈ లోకము నియంత్రిస్తూ ఉన్నదా, లేదా మన నడవడికను మరి దేవుని వాక్యము నియంత్రిస్తూ ఉన్నదా అని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై మనం ఉన్నాం. దేవుని యొక్క ప్రతి మాట విలువైన మాట కనుక ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన స్త్రీ పురుషులారా, మరి మాటలు వింటూ ఇక్కడే కాదు, నా మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి? నీ దేహమును చెరుపు దానిని. నీ దేహమును ఒకటి చెరుపుతూ ఉన్నది. నీ దేహమును, నీ మనస్సును, నీ ఆలోచనను, నీ అంతరంగమును ఏది చెరుపుతుంది? నువ్వు ఆలోచించాలి ఈరోజు కూర్చుని. అవును, నేను చెడుగా ప్రవర్తిస్తూ ఉన్నానా, లేదా నా ప్రవర్తనలో కానీ, నా మాటలలో కానీ, నా యొక్క బిహేవియర్లో కానీ నా తల్లిదండ్రులను బాధ పెడుచున్నటువంటి ఏదైనా నాకు కనిపిస్తుందా? నేను నా తల్లిదండ్రులను నీవు తల్లిదండ్రులను నీవు బాధ పెడుతూ ఉన్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇన్ టర్న్ యు ఆర్ మేకింగ్ గ్రీఫ్ టు యువర్ గాడ్. నీ దేవునికి నీవు విరోధముగా ఉన్నావని అర్థము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ దేహమును ఏమి చెరుపుతూ ఉన్నది అని మనం జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మనం దాన్ని వదులుకోగలమని ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం దేవునిని సేవించుట అంటే మనం మొదటిగా ఏం చెప్పుకున్నామంటే కృతజ్ఞతలు చెల్లించుట. ఏ పరిస్థితిలోనైనా, మన సుఖములోనైనా, మన దుఃఖములోనైనా మనం కృతజ్ఞతలు చెల్లించాలని మరి దేవుని సేవించాలి. రెండవది, దేవుని అనేకమైన ఉన్నా కానీ మన సమయభావాలు నేను కొన్ని చెప్పి మాత్రమే నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 o'clock, రైట్? ఓకే. నిరీక్షణ కలిగి ఉండుట. దేవునిని సేవించుట అంటే రెండవ అంశం ఏంటమ్మా? నిరీక్షణ. హోప్ అంటే ఏంటమ్మా? ఆశ ఉంది కనుకే మనందరం ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ ఆశ ఉన్నది కనుకే చిన్నప్పుడు తండ్రులు ఏమనుకుంటారంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా పిల్లలు అమాంతం పెద్దోళ్ళు అయిపోతే బాగుండు అనుకుంటారు. తత్వం లేదు, అవునమ్మా? తత్వం ఉంది. అమాంతంగా పెద్దోళ్ళు అయిపోవాలి, అమాంతంగా ఉద్యోగాలు వచ్చేయాలి, అమాంతంగా ఒకేసారి పెద్ద జీవితంలో కోరుకున్న లైఫ్ అంతా వచ్చేయాలి, ఇమీడియట్ బ్లెస్సింగ్ మనకు కావాలి అనుకోవచ్చు. ఆలోచనలకు మనకు అడ్డే ఉంది, కొనుక్కుని రావాల్సిన అవసరం లేదు కదా, ఆలోచించుకోవచ్చు, తప్పేమీ లేదు, ఆలోచించండి. అలాగే నా పిల్లలు, చిన్నపిల్లలు ఎల్కేజీ చదివే వాళ్ళు దడేలు మీద ఇంటర్కి వచ్చేయాలి, ఇంటర్వ్యూలో దెబ్బకి ఎంసీఏకి వచ్చేయాలి, ఎంసీఏ నుంచి ఉద్యోగం చేసేయాలి అనుకోండి, ఏమీ పర్వాలేదు. అయితే ఇక్కడ నిరీక్షణ కలిగి ఉండట, ఆశ పడవచ్చు. మనం దేవుని సేవించుట అంటే ఆశ కలిగి ఉండుట. హల్లెలూయా. మరి మనం కోరుకున్నవన్నీ మన జీవితంలో నెరవేరాలి అని ఆశపడడం మనకు తప్పులేదు, కానీ మనకు ప్రతిదీ కూడా దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండర్ ది సన్. సూర్యుని క్రింద భూమి మీద జరిగే ప్రతి దానికి సమయము కలదు. దేర్ ఇస్ ఎ టైమ్. మరి పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, మంచి కాలేజీలో అడ్మిషన్స్ రావాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, బాగా సెటిల్ అవ్వాలి, నా పిల్లలు ఇలా ఉన్నారని అందరూ చెప్పుకోవాలి అని ఆశ కలిగి ఉండమనే దేవుడు చెప్తున్నాడు. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు మేలు కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాపవాక్యములు 3వ అధ్యాయంలో చదవండి అమ్మ, ఎవరైనా తీయగలిగితే. గ్రంథములో చూడండి 3వ అధ్యాయం 23లో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చదవమ్మా. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు,
యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఓకే. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొని ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ఎంత చక్కని మాట. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం కలిగి ఉండాలి? ఆశ. ఆశ. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? చేతులు ఎత్తండి. నిద్రపోవాలని ఆశ కలిగి ఉన్న వాళ్ళు అంత. నాకు ఉందమ్మా, నేనేం మొహమాట పడతలేదు. కూటమి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోవాలని ఆశ మీకు లేదా? నాకు ఉందమ్మా, నాకేం సిగ్గేళ్ళు. నిద్రపో కూటమి అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోవాలని ఆశ కలిగి ఉన్నాను నేను. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపిక. మీరందరూ అలాగే ఉన్నారు. దాంట్లో నిద్రపోవాలని ఆశగా ఉంది అయ్యారంటే నేనేమన్నా దేవుడు కూడా బాధపడ్డావు. ఎందుకంటే చక్కని నిద్ర ఇవ్వాలని మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటావా? ప్రభువా పడుకుంటున్నాను, సుఖ నిద్ర కలుగు చేయి. అయ్యి బాబు, ఏ నిద్ర కలుగు చేయి? సుఖంగా నిద్ర కలుగు చేయాలట. ఇది ఆశే. మరి పొద్దున్నే లేచి మళ్ళీ నేను ప్రార్థించుకుని మరి అన్ని నరుడు ఆశ కలిగి ఓపికతో మరి ఆయన ఇచ్చిన కనిపెట్టుట. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కూటము ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి వాగ్దానం ఏంటంటే మీరు ఆశ కలిగి ఉండండి. యూ షుడ్ హ్యావ్ ఎ హోప్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఆశ కలిగి ఉండాలి. ఏం ఆశ కలిగి ఉండాలి? నా పిల్లలు ఎదగాలి, నా పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలి, నా పిల్లలు గొప్పగా ఉండాలి, నేను ఇంకా గొప్పగా ఎదగాలి. నరుడు ఆశ కలిగి ఉండమని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తున్నానా అమ్మా? మార్తమ్మ, ఇది నా మాట కాదు తల్లి. నరులు ఆశ కలిగి ఉండమని దేవుడే చెప్తున్నాడు. సుజ్ఞానమ్మ, రాజు పోలీస్ అయిపోవాలి. చూసావా? రాజు ఏమైపోవాలి? అనిల్ ఏం చేయాలి? అమలాపురంలో చదివేయాల. సుకుమారెడ్డి రాలేదు, వచ్చాడా? ఓకే. ఆశ కలిగి ఉన్నాడు నిద్రపోవాలని, ఇంట్లో ఉన్నాడు. అంతే. ఆశ కలిగి అక్కడ ఉన్నాడు అబ్బాయి. ఓకే. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ. మన కుటుంబాలలో దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు మనం ఓపికతో ఎలా ఉండాలి? ఓపిక పేషెన్స్ కావాలి మనకి. పేషెన్స్ ఒక్కొక్కసారి మనం అనుకున్న వెంటనే జరుగుతాయమ్మా. వెంటనే మనకేమి జరగవు. అనుకున్న లేట్ అవుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి. కానీ అటువంటి సమయంలో వీ షుడ్ రిమెంబర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు మనం ఏం చేయాలి? అవును ప్రభువా, మరి నువ్వు అనుగ్రహించే రక్షణ నా కొరకు ఏమై ఉన్నదో దాని కొరకు నేను ఎదురు చూస్తాను. ఎందుకు ఈ మాట ఎదురు చూడమని నువ్వే చెప్పావు నాకు ఇంకెవరో చెప్పలేదు. నీ లేఖనంలో నేను వ్రాయబడి ఉన్నది మాత్రమే నేను నిన్ను ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకు చెప్పాడు కనుక మనం ఎవరినైనా ఏమంటాం? ఒక మాట అన్నారనుకో, నువ్వు ఆ రోజు ఎలాగన్నావు కదా అంటామా? మనం అంటామా? ఆ మాట ఎప్పుడు అప్పగించేద్దామా అని ఎదురు చూస్తుంటాం మనం. ఎవడన్నా ఏదైనా అనేసినప్పుడు జాగ్రత్తగా ఇక్కడ దాచేసుకుని ఓకే దొరుకుతావు కదా అనుకుంటాం, టక్కుమని అనేస్తాం. దేవుణ్ణి కూడా అనేయండి, ఏం పర్వాలేదు. ప్రభువా, నరులు ఆశ కలిగి ఉండమని చెప్పావు. ఎస్, ఐఎమ్ వెయిటింగ్ విత్ హోప్ ఆన్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబం కోసం నేను ఆశ కలిగి ఉన్నాను దేవా. నా పిల్లల కోసం నేను ఆశ కలిగి ఉన్నాను. నేను కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను కనుక నువ్వు తీరుస్తానని నువ్వు నాకు వాగ్దానం చేసావు. బికాజ్ యూ హ్యావ్ ప్రామిస్డ్ మీ. నువ్వేమిచ్చావు? నాకు మాట ఇచ్చావు. నువ్వు మాట తప్పే దేవుడవు కాదు. ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యముగా. ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా, నీ మాటలోని మధురం, నీ మాటలోని ఎంతో సంతోషం, నీ మాటలోని ఎంతో సంతోషం. ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. ఎరికో కోటలన్నీయు స్తుతించగలిపోవును. ఎరికో గోడలన్నీయు స్తుతించగలిపోవును.
మాట పలుకున చాలు, నీ ఒక మాట పలికిన చాలు, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. వీడని రోగాలన్నీ సోకకుండా పారిపోవును, వీడని రోగాలన్నీ సోకకుండా పారిపోవును. కీడులు తొలగును, శుభము కలుగును, కీడులు తొలగును, శుభము కలుగును. నీ ఒక మాట పలికిన చాలు, నీ ఒక మాట పలికిన చాలు, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. హల్లెలూయా. దేవుని సేవించుట అంటే నిరీక్షణ కలిగి ఉండటమ్మా. మన జీవితంలో జరగబోతున్న ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నా జీవితంలో నీవు నా కొరకు దాచిపెట్టిన బహుమానము ఏమై ఉన్నది. మనం ఎలాగ ప్రార్థన చేయాలని అంటే దావీదు మహారాజు గారు చెప్తున్నాడు, నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడినట్టుగా నీవు నా బిడ్డల కోసం వాట్ ద గిఫ్ట్ యూ హ్యావ్ గివింగ్ టు మై చిల్డ్రన్ మై లార్డ్. నువ్వేమని ప్రార్థన చేయాలి? ఆశీర్వాదం గారు ప్రార్థన చేయడం. మా ఆవిడ వంతు నేను పొద్దున్నే బిజినెస్కి వెళ్ళిపోతాను కాదు. యూ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్, బికాస్ యూ ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నీవు యజమానివి కనుక నీవు ఏం చేయాలంటే నువ్వు పొద్దున్నే దేవునితో మాట్లాడడం నువ్వు అలవాటు చేసుకుంటావు. నేను ఇక్కడ కూర్చున్న మరి పురుషులందరికీ నీ దేవుని ప్రేమను బట్టి ఒక మాట నేను చెప్తున్నాను. మీరు అనేకమైన పనుల్లో మీరు ఉంటారు. ఒకవేళ మీరు కష్టార్జితంతో మరి పని చేస్తున్నారు, ఇంకా మంచిది. కానీ మీ సమయాన్ని దేవునికి కూడా మనం ఇవ్వాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మంచి ప్రార్థన మనం త్వరలోనే ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. మనం ప్రార్థన ఎలాగ చేయాలి అని అంటే మనం ప్రార్థన చేసే విధానం కూడా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. నిరీక్షణ కలిగి ఉండాలి కనుక యెబేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. ఎంత అద్భుతమైన ప్రార్థన! ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ ప్రార్థన మనం చేయడానికి మనం నేర్చుకోవాలి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే, ఈ మాటలు మీరు నాతో అనండి అందరూ కూడా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము. నా సరిహద్దులను ఓకే, మంచిది. ఈ ప్రార్థన మీరు అందరూ మీరు చేయాలి. ఏమని చేయాలని అంటే, దేవా నా సరిహద్దులను ప్లీజ్ ఎక్స్టెండ్ మై బౌండరీస్. నా సరిహద్దులు విశాలపరచబడాలి. నేను ఇంకా పక్షిరాజు రెక్కలు ఎంత బలమైనవి అంత ఎత్తుకు ఎదగాలి, ఎగరాలి. మరి వ్యర్థమైనటువంటి ఆలోచనలు నాలో నుండి పోవాలి అని మరి ఇక్కడ యెబేజు ఏ రకమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం ఏం చేయాలని అంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి సరిహద్దులు విశాలపరచడం అంటే ఏంటి చెప్పండి? మనకు పిల్లలే, అవునా? మరి మొట్టమొదటిగా భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు శాకర్మని పెళ్లి చేసుకున్నాడు. అతను సరిహద్దు ఎంత? ఇప్పుడు పొద్దుమాలు కనిపెడితే గదే, పొద్దున్న లేచి అక్కెడితే ఆ గద్ద. మరి ఇంకో సంవత్సరంన్నర పోతే సరిహద్దు ఏమవుద్ది? నవ్వరా అబ్బాయి, నవ్వుతే 5 లక్షలు వచ్చింది. మరి నవ్వాలి కదా. మరి సరిహద్దు ఏమవుతుంది నీది? మరి ఈసారి చెప్పండి, సరిహద్దులు విశాలపరచబడి ఉన్నాయా లేదా? మరి నా సరిహద్దులు దేవుడు విశాలపరిచాడు. ఎంతమంది విశాలపరిచాడు? సరిహద్దులను విశాలపరచి. గాడ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ అవర్ బౌండరీస్. మన సరిహద్దులను దేవుడు విశాలపరిచాడు. ఆ విశాలపరచబడి మనం ఈసారి మన ప్రార్థన ఏం చేస్తున్నాం అంటే, ఆ సరిహద్దులను కూడా ఇంకా విశాలపరచు. అంటే
మనం ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, మనం ఇంకా చాలా దూరం మనం ప్రయాణించాలని అంటే మనం ఇక్కడే ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎంతో దూరము ప్రయాణించేటటువంటి ఆశీర్వాదము కావాలి అని ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించు ప్రభువా. మన ప్రార్థన కూడా మనల్ని దీవించాలని ఉన్న సరిహద్దులను విశాలపరచి. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతమంది ఇక్కడ కూర్చున్నవారు అవును దేవుడు నా సరిహద్దులను విశాలపరిచాడు, నేను ఎక్స్టెండ్ అయ్యాను, నేను నా పూర్వ జీవితంలో చాలా చిన్నదానిని, ఆర్థికంగా చాలా తక్కువగా ఉన్నాను, కానీ దేవుడు నాకు ఎంత బలమైనటువంటి విశాలము, ఎంత బౌండరీస్ నాకు ఎక్స్టెండ్ చేశాడు. గాడ్ హ్యాస్ వైడెన్ మై బౌండరీస్ అని ఎంతమంది నమ్ముతున్నారో దేవునికి స్తోత్రం చెల్లిందా. మరి మన బౌండరీస్ అన్నీ దేవుడు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. దేవునికి ఇంకా మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నా ఒక్కదానికే కాదు నా కుటుంబానికి నీ చెయ్యి తోడుగా ఉండాలి. మీరు కృపాజ్యోతి చక్కగా ఇంకొక మాట చెప్పింది, నేను ఇతరులతో పంచుకోను కానీ దేవునితోనే నేను నా బాధను, నా దుఃఖాన్ని, నా అమ్మ సంతోషం నా ఆశీర్వాదంతో పంచుకో. నీ దుఃఖం పంచుకోవద్దులే, ఎందుకంటే మళ్ళీ నేను ఇంకోటి ఏదో అనుకుంటాడు మావాడు. నువ్వేం చేయాలండి, నీ సంతోషం కలిగినప్పుడల్లా మాట్లాడు. మరి లోనికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడేవనుకో మాకు తెలియదు కదా, ఏమండి మాట్లాడండి కొంచెం మీ సంతోషాన్ని కూడా ఆయనతో. మరి మన సరిహద్దులు విశాలపరిచి నీవు నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నువ్వు తప్పించు ప్రభువా. మరి మన ప్రార్థన, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఎలాగుండాలి అంటే, ప్రభువా నా సరిహద్దులను నీవు విశాలపరచు, నాకు నిరీక్షణ దయచేయి. దేంట్లో నాకు నిరీక్షణ కావాలని అంటే, నేను ఇవన్నీ చూడాలి ఒకప్పుడు, నేను ఇవన్నీ చూడడానికి నా కన్నులను మీరు దీవించిన ఆయన. ఏమని ప్రార్థన చేయాలి? ఎస్, నా సరిహద్దులు విశాలపరచబడడం. ఐ వాంట్ టు సీ దట్ మై బౌండరీస్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్. నా బౌండరీస్ ఎక్స్టెండ్ అయినాయి, నేను విశాలపరచబడ్డాను, నేను చూడాలి కనుక ఇవన్నీ నా కంటితో నేను చూసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కనుక నన్ను కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించావనుకో ప్రభువా, నేను ఇంకా నీకు స్తుతి పాడతాను, మహిమ చెల్లిస్తాను, నీ నామానికి ఘనత కలిగేలాగా నా ప్రవర్తన ఉండేలా నేను చూసుకుంటాను అని మనం ప్రార్థన చేయాలి. మనం ఎలా పాట పాడుకుందామంటే, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులో, ఈ జీవన కడలిలో పరదేశులో, ఈ లోకయాత్రలో క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హల్లెలూయా. ఇంకా దేవునిని సేవించుట, ఆఖరి మాట మనం చెప్పుకుని ముగించుకుందాం. దేవునిని సేవించడంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. రెండవది నిరీక్షణ కలిగి ఉండాలి. మూడవదిగా సంతృప్తి కలిగి ఉండడం కూడా దేవునిని సేవించటంలో ఒక భాగమే. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? సంతృప్తి కలిగి ఉండుట కూడా దేవునిని సేవించుట. మరి దేవునిని సేవించుట అంటే గదిలోకి వెళ్ళిపోయి, అయ్యా నేను అడిగాను ప్రభువా, నువ్వు నాకు ఇవ్వలేదు నాయన, నేను బెంగెట్టుకున్నాను నాయన. అది దేవుని సేవించడం కాదు తల్లి. దేవుని సేవించడం అంటే
నాకు ఇంకా నువ్వు ఇవ్వలేదు కనుక నువ్వు ఇస్తావు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా నేర్చుకుని ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఏ సాటిస్ఫైయింగ్ మోడ్. నేను ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండడం నేర్చుకున్నాను. మా నాన్నగారు దీంట్లో ఎంతమంది తెలుసు? అది చెప్పండి అమ్మా. అయ్యి బాబు, నేను తెల్లదంటే ఒప్పుకుంటాను, మరి మా నాన్నగారు తెల్లదంటే నేను ఒప్పుకోను సుమ్మా. మా నాన్నగారు మరి ఆయన సేవ తెలుసు కదా, మీ అందరికీ చాలామంది తెలుసు. ఆయన సేవలో మరి ఆయన చెప్పులు లేకుండా తిరిగినా కూడా ఆయన ఎప్పుడూ కూడా బాధపడలేదు. ఇది అందరికీ తెలుసు కదా. ఆయన చెప్పులు లేకుండా అరికిల్లా అంతరితో పెట్టి తిరిగినా ఆయన అదే గొప్పగా తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మరి అంత ఏ రకమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేనిని బట్టి సంతోషించడం నేర్చుకున్నాడని అంటే, నేను దేవుని యొక్క సేవను నేను చేస్తూ ఉన్నాను కనుక నేను ఎల్లప్పుడూ సంతోషంగానే ఉన్నాను. నా సంతోషానికి కారణం ఏంటంటే నీవే ప్రభువా. నా సంతోషానికి కారణం ఈ లోకంలో ఉన్నవి ఏమీ కాదు, కానీ నీ సేవను చేస్తూ ఉన్నాను. నీవే గొప్ప దేవుడు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. నీ నామమే గొప్పదని నేను ప్రకటిస్తూ ఉన్నాను. నీ వద్దకు కొన్ని ఆత్మలను నేను నడిపించగలుగుతున్నాను. ఇంతకంటే నాకు సంతోషమైన జీవితం ఈ లోకంలో నీ ఉండగా నాకు ఇంకేమీ కూడా అక్కర్లేదు. దట్ ఈస్ ద సాటిస్ఫాక్టరీ మోడ్ దట్ వీ హ్యావ్ హ్యాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మనం కూడా ఏ స్థితిలో పౌలు భక్తుడి గారు ఏమంటున్నారంటే, పాపం ఆయన గురించి మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. బాగా చదువుకున్నాడు, మరి చాలా ధనవంతుడు, మరి అనేకమైన పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగాడు. కానీ ఒక స్టేజ్లో ఏం చేసేయడానికి తినడానికి పోవలేదు. అప్పుడు రాస్తున్నాడు ఈ మాట. ఎప్పుడు కడుపు నిండా తినేసి హాయమని బ్రేవమని తేల్చేసుకుని ఏసీలో పడుకున్నప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను అని అంటాడు అబ్బాయినా. ఎప్పుడు అంటున్నాడు? అప్పుడు ఎవడన్నా అంటాడు. అప్పుడు ఎవరైనా అంటారు, ఎవరైనా అంటారమ్మా. కడుపు నిండా అన్నం తినేసేసి శుభ్రంగా వేసేసుకుని ఏసీ 24 గేటేసి మా సజ్జితం రాలేదు, వచ్చిందా? ఏసీ రాలేదు. హలో అంటే నన్ను ఇంట్లో ఏసీ 24 గడిచింది, చల్లగా చెలేస్తున్నామో తగ్గించాను నన్ను. అందుకని గుర్తుండిపోయింది, నాకు ఫిక్స్ అయిపోయింది. ఏసీ 24 గంటేసి పడుకుని ప్రభు నేను ఏ స్థితిలో ఉన్నాను, సంతోషంగా ఉన్నా, నేర్చుకొని ఉన్నాను అంటే అది కరెక్ట్ కాదు. ఏది కరెక్టు? ఆకలి వేస్తున్నప్పుడు, ఏమీ లేనప్పుడు, శోధన కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, అప్పుడు ఏ స్థితిలో ఉన్నానో నేను సంతోషముగా నేర్చుకొని ఉన్నాను అని మనం అనగలగడమే దేవునిని సేవించుట. హల్లెలూయా. మరి ఎంతమంది ఇలాగ అనగలుగుతారు? అయ్యారు మీరు చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు కానండి, సరదాగా ఉంది, కానీ మరి కోపం వచ్చింది అనుకోండి నువ్వు అలాగే అనలేవండి అని అంటున్నారా? కాదు. మనము ఏ పరిస్థితిలో ఉన్నానో, అది దుఃఖమైనను ఆర్థిక ఇబ్బందులైనను ఏ పరిస్థితిలో ఉన్నా మనం దేవునిని స్తుతించాలి, సంతృప్తిగా నేర్చుకోవాలి. మరి ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుని మనం ముగించుకుందాం. అమ్మ, ఫిలిప్పీలకు రాసిన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివిడా. చాలమ్మా. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఈ మాటలు ఎప్పుడు రాస్తూ ఉన్నాడంటే, వెన్ హీ ఈజ్ ఇన్ ఎ జైల్ హీ గాట్ అరెస్టెడ్. ఆయన అరెస్ట్ కాబడ్డాడు, లోపల ఉన్నాడు. ఆయన పాపం చాలా శ్రమల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన దుఃఖంలో ఉండి, బాధలో ఉండి, ఆకలితో ఉండి ఆనందించుడి. ఇది చాలా అన్యాయమైనటువంటి వాక్యం. ఇది ఆయన బాధలో ఉండి ఆనందించమని ఆయన అనుభవం అది. ఆయన ఏం చేస్తున్నాడని అంటే, అనుక్షణము దేవునిని ఆరాధిస్తున్నాడు. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవి అయినా రాబోవునవైనా
ఉన్నది అయినా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే అందరూ పాడుతున్నామా? సంతోషంగా ఉందాం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. ఒంటరినయ్యా కంటి నీరు తుడిచావే, ఒంటరినయ్యా కంటి నీరు తుడిచావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, మంటినైన నన్ను నీ బంటునిగా చేసావే, మంటినైన నన్ను నీ బంటునిగా చేసావే. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ అనుక్షణము నిన్నే కొలుస్తాను ప్రభువా. వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే బి, ఐ వాంట్ టు ప్రైజ్ ఆల్వేస్. నేను ఎప్పుడు కూడా నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. అదే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అంటే సంతోషంగా ఉండడమే అని మనం అర్థం చేసుకోవలసిన వారమే. చివరిగా ఒక వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. 90 కీర్తనల గ్రంథము 91వ కీర్తన. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను. హల్లెలూయా. ఈ మాట మీరు అందరూ చెప్పాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నామమ్మా? మనం ఇప్పుడు అందరం కూడా మహోన్నతిని చాటున నివసిస్తూ ఉన్నాము. హల్లెలూయా. మనకు చాటుగా, మనకు అండగా, మనకు గృహముగా మన పైన ఒక స్లాబ్ వేయబడి ఉన్నది. అది మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన ద మైటీ గాడ్ వి హ్యావ్. ఆయన మన పైన ఎవరున్నారంటే సర్వశక్తుడైన దేవుడు. మహోన్నతిని చాటున మనం నివసిస్తూ ఉన్నాం. మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. వి ఆర్ ఇన్ ద అండర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ గాడ్. మనము దేవుని యొక్క నీడలో ఎండ కలిగినప్పుడు గబగబలాడుతూ మనం ఏ చెట్టు కిందకో వెళ్తాం. ఒక నీడ మనకు నీడ ఎవరున్నారు? దేవుడే మనకు నీడగాను, మనకు చాటుగాను, మనకు ఆశ్రయ దుర్గముగాను ఉన్న దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, మరి దావీదు, మనం మళ్ళీ మొదటికి వచ్చి మనం ముగించుకుందాం. దావీదు మహారాజు గారు అయితే నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడినట్లు మనము మరి ఈ దినము మరి యొక్క కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకునేటువంటి ఈ ఆశీర్వాదము మరియు కృపాజ్యోతి దంపతులకు నిత్యము ఆశీర్వాద కారణముగా ఉండులాగున అదే రకముగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ భక్తుడు పలికినట్లుగా మరి వాగ్దానాలన్నీ వారి కుటుంబ జీవితంలో నెరవేరాలని మనమందరము ప్రార్థన చేద్దాం. దయచేసి మనందరము కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మనము ధ్యానిద్దాం. అయ్యా, నీవు నా జీవితంలో చేసిన మేలులను
నేను గుర్తించగలిగిన జ్ఞానాన్ని నాకు ఇవి ప్రభువా. ఐ వాంట్ టు రికగ్నైజ్ ద గిఫ్ట్స్ వాట్ యు హ్యావ్ హ్యాడ్ ఇన్ మై లైఫ్ మై లార్డ్. నేను నా జీవితంలో అనేకమైన మేలు అవును ప్రభువా, అనేకమైన కష్టాల్లో నుంచి విడుదల పొందాను దేవా. నేను నాయన ఎన్నో కష్టాలు దుఃఖాలు నాయన ఉన్నాయి, నన్ను విడుదల చేసావు. నేను గుర్తించలేకపోతున్నాను దేవా. ఆ బిడ్డలు చదువుకోవడానికి నీ కృప చూపిస్తున్నావు. నాకు ఏది కావాలని నేను అడిగినా అవన్నీ నాకు అనుగ్రహిస్తున్నావు ప్రభా. నాయన నీవు గొప్ప దేవుడవు నాయన. ఇవన్నీ నేను గుర్తించలేకపోతూ ఉన్నాను దేవా. నేను గుర్తించగలిగిన జ్ఞానాన్ని నాకు